పాలకులు ఎంతటి తేజస్సు కలిగి ఉంటారో అంతటి తేజస్సు కలిగినటువంటి 5గురు నీకు భర్తలు. ఈ 5గురు కూడా పరమ వీర చక్రవర్తులు. ఎప్పుడు నీ పట్ల చాలా ఆనుకూల్యతతో ఉంటారు. ఒక్క భర్త ఉన్న నేను ఆయనను కొంగున ముడి వేసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాను. 5గురు భర్తలున్న నీకు అనుకూలంగా ఉండేటట్లుగా నీవెలా ప్రవర్తించగలుగుతున్నావు? పైగా భర్త అన్నవాడు ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా కోపంగా చూస్తాడు. అసలు నీ భర్తలు నీ పట్ల ఒక్కనాడు కోపంగా చూడరు, ఒక్కనాడు విసుక్కున్నట్టుగా కనబడరు. కారణం ఏమిటి అని ఆ తల్లి అడుగుతుంది. అలా విసుగు చెందకుండా, కోపము లేకుండా, ఏవగింపు లేకుండా నీ వంక ప్రసన్నులై చూడటానికి నీవు ఎటువంటి నడవడిని ఎలా కలిగి ఉన్నావు? ఏ నడకతో నడుస్తున్నావు? ఏ నడవడిని కలిగి ఉన్నావు? అసలు నీ భర్తలను స్వాధీనం చేసుకోవటానికి నీవేమైనా వ్రతం చేస్తుంటావా? ఏదైనా మంత్రము జపం చేస్తూ ఉంటావా? లేకపోతే భర్తలకు ఏదైనా మందు పెట్టావా? ఏమైనా మందు పెట్టి మార్చుకుంటున్నావా? ఏం చేస్తుంటావు? ఆ రకంగా నీ భర్తలకు వాళ్ళకి ఏది ఇష్టమో తెలుసుకొని వాళ్ళు మెచ్చుకునే వస్త్రములు, వాళ్ళు మెచ్చుకునే భూషణములు అంటే నగలు పెట్టుకుంటుంటావా? ఎప్పుడు అలంకరణ చేసుకుని వాళ్ళ ముందు నిలబడుతుంటావా? నీ దగ్గర ఉన్న అద్భుతమైన తెలివి చేత, నీ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైన బుద్ధిబలము చేత వాళ్ళని ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడితే నీకు వశవర్తులై ఉంటారో అటువంటి మాటలే మాట్లాడుకుంటావా? ఓ ద్రౌపది, ఒకవేళ నువ్వు ఏది మాట్లాడుతున్నా భర్త నీకు వశుడై ఉండాలి, నీ వశం తప్పకూడదన్నది దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు మాట్లాడుతుంటావా? ఎలా మాట్లాడగలుగుతావు? ఇంత విశేషమైన సౌభాగ్యము భర్తల 5గురు కూడా నిన్నలా అనువర్తించడము, ఎప్పుడు నీ పట్ల విసుక్కోకపోవటానికి కారణమేమిటో నాకు చెప్పవలసినది అని సత్యభామాదేవి ద్రౌపది మాతను అడుగుతుంది. ఎంత పెద్ద పెద్ద మాటలు అడిగిందో చూడండి. చాలా పెద్ద మాటలు అడిగింది ద్రౌపది మాతను సత్యభామాదేవి. ఈ ప్రశ్న వేసేటప్పుడు ఆమెకు ఆ ప్రశ్నలో పూర్తి నిజాయితీ లేదు. 5గురు భర్తలు నీకు చాలా అనుకూలంగా ఉన్నారు అంటే పతివ్రతము, నీ ధార్మికమైన నడవడియో అన్న మాటలు ఆవిడ వాడలేదు. ఆమె 5గురు